ప్రైజ్ ద లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇవాళ మనం ఒక చిన్న వర్సెస్ గురించి ధ్యానించబోతున్నాం. ఒక చిన్న వర్స్, బైబిల్లో నెంబర్ ఆఫ్ వాగ్దానాలు అనేవి మనం చూస్తున్నాం. ఎన్నో వర్సెస్ ఉన్నాయి, ఎన్నో బుక్స్ ఉన్నాయి, కానీ అన్నిటిలో కూడా మనం ఒక ట్రూత్ ఉంది. అది మన లైఫ్ని మార్చగలిగే ట్రూత్. ఇవాళ మనం ఆ వర్సెస్ గురించి థింక్ చేద్దాం, ఓకేనా? అండ్ ఆ వర్స్ వచ్చేసి ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇక్కడ మనకి ఈ వాక్య భాగంలో ఎవరి గురించి చెప్తున్నారంటే, అతను మీన్స్ అబ్రహాము యెహోవాను నమ్మటం వల్ల అది అతనికి నీతిగా ఎంచబడింది. దట్ మీన్స్ హీఈస్ ద రైటెస్ట్ పర్సన్ కింద దేవుడు అతన్ని రైటెస్ట్ పర్సన్ కింద డిక్లేర్ చేశాడు. దేవుని నమ్మడం అంటే అబ్రహాము దేవుని చూడలేదు, కానీ ఆయన మాటలు విన్నాడు, ఆయన మొర ఆలకించాడు, ఆయనతో మాట్లాడాడు, అలా ఆయన్ని బిలీవ్ చేశాడు. ఆయన చెప్పిన ప్రతిదీ కూడా చేశాడు, ఆయన ఆజ్ఞలు ఫాలో అయ్యాడు. అదే నమ్మటం. నమ్మాడు, దేవుడు ఉన్నాడని నమ్మాడు, దేవుని ఉనికిని గుర్తించాడు, దేవుడు చెప్పింది చేశాడు. అతను తన ప్రేయర్ చేసుకుంటూ కూడా దేవునితో మాట్లాడగలిగాడు. అవునా? ఇప్పుడు అందరూ ఏంటంటే నవ్వేడేస్ ఇఫ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన సిస్టర్స్ అయినా, బ్రదర్స్ అయినా, లేదా పేరెంట్స్ అయినా ఏదైనా చెప్తే ఏంటి, వాట్ ఈస్ ద ప్రూఫ్ అని మనం క్వశ్చన్ చేస్తున్నాం. కానీ ఆ రోజుల్లో అబ్రహాము దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఎలాంటి ప్రూఫ్స్ గురించి అతను అడగలేదు. అతను కేవలం దేవుడు చెప్పింది చేశాడు. ఎప్పుడు చేయగలం మనం అలా? దేవుడు చెప్పింది చెప్పినట్లు దేవుని నమ్మినప్పుడు మాత్రమే మనం ఆ విధంగా చేయగలం. ఎప్పుడైతే దేవుడు చెప్పింది మనం చేస్తామో అప్పుడే దేవుని నుండి మనం ఎన్నో మేలులు చూస్తాము, ఎన్నో మిరాకిల్స్ని చూస్తాం. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వర్డ్ అండ్ హీ బిలీవ్డ్ ఇన్ ద లార్డ్, హీ కౌంటెడ్ ఇట్ హిమ్ ఫర్ రైటస్నెస్. దట్ మీన్స్ అతను నీతిగా అతనికి ఎంచబడింది. అలానే మనం కూడా దేవుని నమ్మితే మనం కూడా ఎన్నో మేలులు చూస్తాం. బాధలో ఉన్నావా, ఒంటరిగా ఉన్నావా, డిప్రెషన్లో ఉన్నావా, లేదా వర్క్ స్ట్రెస్సా, స్టడీ స్ట్రెస్సా, ఏదేమైనప్పటికీ, నువ్వెంత స్ట్రెస్లో ఉన్నప్పటికీ వర్క్ షిఫ్టింగ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ యొక్క భారాన్ని దేవునికి అప్పగించు, దేవుని నమ్ము, దేవుని మీద ఆనుకో, దేవుని బిలీవ్ చేయి. దెన్ నువ్వు కూడా ఎన్నో మేలులు పొందుకుంటావు, నువ్వు కూడా కొత్త జీవితాన్ని చూస్తావు. బైబిల్లో ఎంతోమంది ఈ విధముగా దేవుని నమ్మి ఎన్నో మేలులు పొందారు. జక్కయ్య ఒక ట్యాక్స్ కలెక్టర్, అతను దేవుని చెప్పిన మాటలను విని దేవుని నమ్మి ఒక మంచి రెస్పెక్ట్ఫుల్ పర్సన్గా సొసైటీలో జీవించాడు. అలాగే అబ్రహాం జీవితం మనం చూసాం. అలాగే లాజరు దేవుని నమ్ముట వలన తను చనిపోయినప్పుడు దేవుడు అతన్ని బతికించాడు. ఎలా? అతనికి కొత్త జీవితం వచ్చింది. ఈ విధంగా ఎంతోమంది బైబిల్లో ఎంతోమందిని మనం చూస్తాం. అలాగే దేవుని యొక్క శిష్యులు చేపలు పట్టుకునే వేటకెళ్ళినప్పుడు ఆ టైంలో చేపలు పడవు. ఈవెన్ దో దే గాట్ ద ఫిషెస్, హౌ దే బిలీవ్ ద జీసస్ వర్డ్. So if you are believe, then you are also see the miracles of the God. If you like the video, please subscribe us. Thank you. Praise the Lord and God bless you.